హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగనే హ్యాపీ ఉమెన్స్ డే పండగ కాబట్టి నాకు తెలిసి చాలామంది పూజలు చేసుకోవడంలో, గుడికి వెళ్ళి రావడంలో బిజీగా ఉండింటారు కదా. ఇంకా ఇక్కడ యూఎస్ఏలో అయితే మనకి ఇండియాలో ఈవినింగ్ అయినప్పుడు పండగ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే 2 రోజులది. ఇప్పుడు చూస్తున్నదైతే ఫ్రైడే మార్నింగ్ టైం. ఇప్పుడు 11:45 అట్లా అవుతుంది. మేము హాస్పిటల్ కానీ స్టార్ట్ అయ్యాం. ఈ హాస్పిటల్ మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం వెళ్ళే హాస్పిటల్. అసలు ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకంటే నాకు ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా ఆకలి అవుతుంది. అంటే తిన్న 1.5 2 అవర్స్కి అవుతుంది. నాకు ఇది వరకు ఎప్పుడు ఇట్లా అయ్యేది కాదు. అదొకటి. ఇంకొకటి చలికి అంటే మళ్ళీ వామ్గా ఉన్నప్పుడు కాదు, కొంచెం చల్లగా ఉన్నప్పుడు బయట ఉంటే మాత్రం ఒక 5 మినిట్స్కే లైక్ ఫేస్ తప్ప మిగతా బాడీకి పెద్ద పెద్ద దద్దులు లైక్ బంప్స్ లాగా వచ్చి అవి ఒక 5-6 గంటలు ఉంటాయి. ఉన్నంతసేపు బాగా ఇచ్చి అవుతాయి, ఫుల్ రెడ్గా అయిపోయి లైట్గా పెయిన్ కూడా ఉంటున్నాయి. ఇదేదో తేడాగా ఉంది, ఇది కూడా ఒకసారి చూపించుకుందాం అన్నట్టుగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆకలి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే డయాబెటీస్ ఆర్ హైపర్ థైరాయిడిజం ఆర్ పిఎంఎస్ ముందు కూడా ఇట్లా అవ్వచ్చని ఇంకేవేవో రీజన్స్ వచ్చాయి. నాకు డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ అని చూడంగానే అరే నాయనో ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ కదా అని అపాయింట్మెంట్ కోసం చూస్తే ఒక 1 వీక్ ఇచ్చారు. యూనివర్సిటీ పేరు ఏంటి పెట్టుకున్నారు ఇల్లు? యూనివర్సిటీదేనా? చుట్టే ఆరలేదు అసలు. నేను యూఎస్కి వచ్చాక ఇట్లా నా కోసం హాస్పిటల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఒకసారి డిసెంబర్లో వచ్చాను, కానీ జస్ట్ డాక్టర్తో లైక్ ఫిజిషియన్ సర్టిఫికేట్ కావాలన్నారు అప్పుడు స్కూల్లో జాయిన్ అయినాక. ఇంకా ఆ సైన్ కోసం వచ్చాను. తర్వాత ఇట్లా చెక్ చేయించుకోవడానికి ఇదే రావడం. రాగానే మనకి హాస్పిటల్ సైట్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమంటారు. అదే ఇక్కడ రామ్ చేస్తున్నాడు. ఫస్ట్ నర్స్ వచ్చి అన్నీ కనుక్కొని పోతారు. తర్వాత కొంతసేపుకి డాక్టర్ వస్తుంది. డాక్టర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇండియాలో అయితే మనమే డాక్టర్ రూమ్కి వెళ్తాం కదా, బట్ ఇక్కడ అయితే డాక్టర్సే పేషెంట్ వెయిటింగ్ రూమ్కి వస్తారు. సో ఇక్కడ ఫస్ట్ నర్స్ వచ్చి మనకి బేసిక్ హెల్త్ చెకప్ లైక్ బీపీ, ఆక్సిజన్ అవన్నీ చెక్ చేసి ఇంకా మనం ఎందుకు వచ్చాము ఏంటి కనుక్కొని వెళ్తారు. సో ఇదనమాట రూమ్. పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి బోరు కొట్టకుండా డ్రాయింగ్ అది వేసుకోవడానికి బోర్డు అది ఉంది. డాక్టర్ చెక్ చేసి వెళ్ళారు. ఇవన్నిటికీ మనం ప్రాబ్లం ఏంటి అవన్నీ ఫైండ్ చేయడానికి బ్లడ్ టెస్ట్ చేయాలన్నారనమాట. అందుకు నేను ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికని వెయిట్ చేస్తున్నాను. రామ్ లేట్ అవుతుందని పోతాడంట, నేను ఇంటికి నడుచుకుంటూ పోవాలంట. వస్తున్నారా? ఇంకా రాలేదా? సరే పో. బ్లడ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను 20 మినిట్స్ నుంచి, ఇంకా రాలేదు వాళ్ళు. రామ్ అయితే ఇంకా వీళ్ళెంత 20 మినిట్స్ అయింది వెయిట్ చేయబట్టి ఇంకా రాలేదు. రామ్ ఇంకా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మన ఇల్లు దగ్గరే అనమాట ఈ హాస్పిటల్కి. ఇంకందుకు నేను బ్లడ్ ఇవ్వడం కోసమని వెయిట్ చేస్తున్నాను. అది డాక్టర్ అయితే ఈ సిమ్టమ్స్ అవన్నీ చెప్తే మేబీ ఇది డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే అన్నీ ఒకదానికి రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది అన్నిటికీ బ్లడ్ టెస్ట్ చేద్దాం అన్నారు. నేను కూడా వైటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాను. యూజువల్గా వెజిటేరియన్స్కి వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందంట. సో అది కూడా ఒకసారి చెక్ చేయించుకుందాము. ఇట్లాగనే వైటమిన్ D డెఫిషియన్సీ ఏమైనా ఉందా చెక్ చేయించుకుందామని చెప్పాను డాక్టర్కి. ఆ టెస్ట్ కూడా తీసుకుందామని అనుకుంటున్నానని చెప్తే అన్నీ చేస్తామన్నారు. లైక్ డయాబెటిక్, వైటమిన్ B12 ఆర్ D డెఫిషియన్సీ అండ్ ఇంకా థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తారంట ఈ ఆకలి అవుతుందని చెప్తుంటే. సో ఆకలికి మెయిన్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చెప్పాను కదా, థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ ఇంకా PMS ముందు కూడా ఇలాగా అవుతుంది అని చెప్పారు. సరే మనకి ఏది కనుక్కోవాలన్నా బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ కదా, అందుకు టెస్ట్ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు చలికి ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దద్దుల్లాగా వస్తున్నాయని చెప్పాను కదా, దాని గురించి డాక్టర్ని అడిగినప్పుడు డాక్టరు అట్లా వచ్చినప్పుడు తీసుకున్న వాటి పిక్చర్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. కానీ నా దగ్గర లేవు. నేను ఎందుకో తీసుకోలేదు. తీసుకున్నా బాగుండు అనిపించింది. ఆ పిక్చర్స్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండు. సరే ఇంకా ఎనీవే బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా తెలుస్తుందిలే అని అన్నారు. ఇంకా సో ఈరోజు ఫ్రైడే కదా, ఫాస్టింగ్ ఉన్నాను. పూజ అయిపోయింది. తర్వాత ఫ్రూట్స్ తిందాం అనుకుని మర్చిపోయి అట్లే వచ్చేసిందని ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు. సో దగ్గరే అనమాట ఇల్లు, ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది.
ఫైనలీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి పిలిచారు. ఇంక ఇక్కడ వెంటనే మనం బిల్స్ కట్టాల్సిన పని ఏమి ఉండదు. ఒక 1-2 మంత్స్లో బిల్స్ అన్నీ ఇంటికి వస్తాయి. అప్పుడు అందులో ఇన్సూరెన్స్లో కవర్ అయినది ఉంటే ఓకే, కవర్ అవ్వనివి ఏవైనా ఉంటే అవి మనం కట్టాలి. ఇంకా నా ఈ బ్లడ్ రిపోర్ట్స్ అయితే ఒక 2-3 డేస్లో వస్తాయని చెప్పారు. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే తినాలి. టైం 12:30 అట్లా అవుతుంది. ఫ్రైడేస్ అయితే నేను మార్నింగ్ ఒక పూటే ఉంటానన్నమాట ఫాస్టింగ్, ఆఫ్టర్నూన్ తినేస్తాను. అదే మండేస్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ పూజ అయిపోయే వరకు ఉంటాను. అంటే మధ్యలో ఆకలేస్తే ఫ్రూట్స్ అవి తింటాను. ఇది మెయిన్ రోడ్డు, వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం గమనించకుండా నేను ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఉన్నాను. సో వచ్చేసాం మన కమ్యూనిటీ దగ్గరికి. అయితే ఎవరు రిలీజ్ చేస్తారు చిద్వి జీపు? అదా మేడప్ అంటే నువ్వు మేడ్ చేస్తావానా? ఈ జీపు మార్చ్ 11th ఏంటి స్పెషల్? చిద్వి ఈయన బర్త్డే అని చెప్పి ఈ జీప్ రిలీజ్ చేస్తున్నారు అట. ఇది ఆల్రెడీ ఉందా లేకుంటే నువ్వే చేసావా నాన్న? అంటే లైక్ ఈ మోడల్ ఉందా ఆల్రెడీ? Well, maybe God will make someone think of it. God. But cool, Chidvi. Nice drawings. దెన్ ఇది సాటర్డే మార్నింగ్ టైం అరౌండ్ 9 అట్లా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. గుర్తుందా లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో టెంపుల్కి అని స్టార్ట్ అయితే ఈ స్నో అండ్ రెయిన్ వల్ల మధ్యలో రిటర్న్ అయ్యాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సేమ్ లాస్ట్ టైం మనం వెనక్కి వచ్చాం కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ వీక్లో వెళ్తున్నాము. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది. అందుకనే మళ్ళీ ఇంకా ఈరోజు స్టార్ట్ అయ్యాము. సో ఇదిగో వచ్చేసాం డెన్వర్ దగ్గరికి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్స్, అవి డెన్వర్ డౌన్ టౌన్ అనమాట. ఈ టెంపుల్ మళ్ళీ డెన్వర్ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడ చిద్వి ఎప్పుడు చూడు సైడ్ కూర్చోడు అనమాట, మిడిల్లోనే కూర్చుంటాడు. మిడిల్లో కంఫర్ట్ ఉండదురా అంటే వినడు, మిడిల్లోనే కూర్చుంటాడు. ఆయనకి ముందర కనిపించాలంట. సో సైడ్కి అయితే ఫ్రీగా కూర్చోవచ్చు కదా, కూర్చోడంట. అట్లా ఎప్పుడు చూసినా మిడిల్లోనే కూర్చొని ముందర చూస్తూ ఉంటాడు. సో మనం ఏదైనా టెంపుల్కి రావాలంటే ఇంకా డెన్వర్కి రావాల్సిందే. మనం ఉన్న ఫోర్ట్ కోలిన్స్లో అయితే ఏ టెంపుల్స్ ఉండవు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఈ టెంపుల్కి రావాలంటే ఒక 2 hours జర్నీ చేసి రావాలి. ఈ టెంపుల్ ఇట్లా ఊర బయట ఉంటుంది. ఇదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట టెంపుల్. చుట్టూ మొత్తం ఫామ్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడంటే ఇంకా వింటర్ కాబట్టి అంతా ఎండిపోయి అట్లున్నాయి, కానీ లేదంటే ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం ఎత్తులో ఉన్నట్లుంటుంది. బేసిక్గా ఈ కొలరాడో స్టేట్ అంతా కొంచెం మౌంటైన్ ఏరియా అనమాట. సో దానివల్ల ఇంకా ఇది ఎత్తు ప్లేస్లో కట్టడం వల్ల కొంచెం ఇంకా ఈ టెంపుల్కి వచ్చే దారంతా ఎత్తు పొలాలతో ఉంటుంది. ఇది గుడి ఉత్తర ద్వారము. ఈరోజైతే చాలా విండీగా ఉంది. మామూలుగానే ఈ గుడి ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి చాలా గాలి అనిపిస్తుంది. ఇంక ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది. సారీ కాదు నాన్న, ఇది గుడి లోపల మనకి ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు. ఇది టెంపుల్ కోసమే కట్టిన బిల్డింగ్ కాబట్టి మంచిగా ఇట్లా కాళ్ళు కడుక్కునేకి పెట్టారు. అలాగనే చెప్పులు ఇంకా జాకెట్స్ అవి బయట పెట్టడానికి కూడా ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. మేము వచ్చేసరికి ఆల్రెడీ అభిషేకం స్టార్ట్ అయ్యిండే. ఇంకా మేము ఉన్నప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండే తర్వాత స్వామికి అలంకరణ చేసినప్పుడు కట్టనది వేసేస్తారు కదా, ఆ టైంలో ఇక్కడ దేవుడి సాంగ్స్ అవి పాడుతున్నారు. ఈరోజు టెంపుల్కి చాలా మంది వచ్చారు, కానీ ఇంకా ఈ టైంలో అందరూ తినడానికి వెళ్ళారు. ఆంజనేయ వీర హనుమత సూర ఆంజనేయ వీర హనుమంత సూర వాయు కుమార వాహన వీర రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.
ఇంకా స్వామి అలంకరణ జరుగుతుంది. ఇంకా అక్కడ పాటలు కూడా పాడుతున్నారు. ఈలోపు ఇంకా మేము ఆకలి అవుతుంటే తినడానికి వచ్చాం. కెమెరా యాక్షన్లు వచ్చినాయి అయితే నీకు కూడా. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం ఉంటుంది. తిన్న తర్వాత ఇంకా ఆ టైంకి అలంకరణ అయిపోయింది. ఇంకా స్వామికి హారతి ఇస్తారు కదా, ఇంకా అప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ గుడి మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడి అయినా పైన వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. కింద అయితే ఇంకా మనకి వినాయకుడు, శివుడు, సాయిబాబా నవగ్రహాలు అందరినీ పెట్టింటారనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 year తర్వాత అభిషేకం చూసే భాగ్యం కలిగింది. నాకు అది ఎట్లా గుర్తొచ్చిందంటే ఫస్ట్ టైం మేము యూఎస్ నుంచి మూవ్ అయ్యాక మార్చి 1st weekలో అనుకోకుండా అభిషేకం కోసమని ఆ రోజు పర్టికులర్గా రాలేదు. క్యాజువల్గా టెంపుల్కి వస్తే ఆ రోజు అభిషేకం ఉండినది. ఇంకా అప్పుడు చూసిందే. తర్వాత ఎన్నిసార్లు టెంపుల్కి వచ్చినా అభిషేకం చూసే భాగ్యం కలగలేదు. తర్వాత మొన్న ఫిబ్రవరిలో రావాలనుకుంటే ఇంకా అవ్వలేదు కదా, వెనక్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇట్లా ఈరోజు మార్చి 1st week మళ్ళీ మార్చి 1st సాటర్డే రోజు కుదిరిందనమాట. అలాగా ఎగ్జాక్ట్గా 1 year పట్టింది ఈ అభిషేకం చూడ్డానికి. ఇది మెయిన్ సాయిబాబా గుడి. ఇక్కడ కూడా ఇంకా మిగతా దేవుళ్ళు కొంతమందిని పెట్టింటారు. సో ఈ బిల్డింగ్ ఏంటంటే ఇట్లా గుడి కోసం కట్టినది కాదనమాట, ఒక షాప్ అనుకుంటాను. దాన్ని ఇంకా టెంపుల్ కింద మార్చారు. ఇంకా అక్కడ దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని ఇంకొక గుడికి స్టార్ట్ అయ్యాం. ఇదే ఆ గుడి, హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆఫ్ ది రాకీస్. ఇది మెయిన్ నార్త్ వాళ్ళు మెయింటైన్ చేస్తారంట ఈ టెంపుల్ని. బట్ మేము ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాము. చూస్తే క్లోజ్ చేసింది. మా గుళ్ళ దర్శనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాల్మార్ట్కి వచ్చాము. ఇది డెన్వర్లో వాల్మార్టే. చాలా పెద్దగా ఉంది స్టోరు. మనకి ఫోర్ట్ కాలిన్స్లో 2 ఉంటాయి కానీ ఇంత పెద్దగా ఉండవు. మనదేంటంటే చిన్న సిటీ అనమాట ఫోర్ట్ కాలిన్స్ అనేది. బట్ డెన్వర్ అనేది చాలా పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ పెద్దది పెట్టినట్టున్నారు. ఈ స్టోర్లో కలెక్షన్ కూడా చాలా ఉంది. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్స్ శిల్ప వాళ్ళు ఇక్కడ డెన్వర్లోనే ఉంటారు. తనకి రీసెంట్గా 2nd baby బాయ్ పుట్టాడనమాట. ఇంకెలాగో వచ్చాం కదా, ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టుగా వాడి కోసం డ్రెస్ తీసుకుందామని అట్లా వచ్చాము. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చిద్వికి ఇలాంటిది ఒక టీషర్ట్ ఉంటుంది. వాడికి ఇండియాలో రిలయన్స్లో తీసుకున్న టీషర్టు చాలా బాగుంటుంది అనమాట. వాడికి ఆ టీషర్టు అది ఇప్పుడు చిన్నగా అయిపోయింది. సరే సేమ్ అలాంటి కలరే ఉంది కదా అని చెప్పి ఇక్కడ పోలోలో సేమ్ టీషర్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వాల్మార్ట్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారంట. అక్కడ 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళకి నా డ్రెస్ చాలా బాగా నచ్చిందంట. సో ఫస్ట్ స్టోర్లోకి ఎంటర్ అయినప్పుడే చూసారంట, మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్తేనే చెప్తున్నారు చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇంకా ఈ ఫ్లేర్ అంతా బాగా నచ్చిందంట వాళ్ళకి. ఇక్కడ ఇలాంటి వెరీ కామన్. ఎవరికైనా మనం వేసుకున్నది ఏదైనా నచ్చితే మంచిగా వచ్చి చెప్తారు. చిద్వి మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడే వెళ్ళేటప్పుడు ఈశాన్ బ్రదర్ని చూసి వెళ్దామా అని అడిగాడు. బట్ అక్కడికి వెళ్ళంగానే ఆ బేబీని ఒకసారి చూశాడు. తర్వాత ఈ లెగోస్ చూసేసరికి ఇంకా వాటి మీద పడిపోయాడు. పిచ్చి వాడికి లెగోస్ అంటే, దాని మీద పడిపోతారు ఎంతసేపు అయినా. ఒక 1 hour ఉండి కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వెళ్తున్న టైం ఇప్పుడు 6 అవుతుంది. స్టార్ట్ అయితే 8 అవుతుంది ఇంటికి పోయేసరికి. ఈ డెన్వర్ అనేది కొలరాడో స్టేట్ క్యాపిటల్ సిటీ కాబట్టి మోస్ట్లీ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువ అంట. హైవేలోకి ఎంటర్ అయ్యేంత వరకు ట్రాఫిక్ బాగానే ఉండే. ఇదిగో ఇక్కడ మ్యాప్లో రెడ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ కొంచెం టైం పట్టింది. తర్వాత ఇంకా తొందరగానే వెళ్ళాము. సో నాకైతే ఫుల్ కళ్ళ మీద నిద్ర ఉంది. చిద్వి బాగా హాయిగా నిద్రపోతున్నాడు. నాకు అసలు ఒకసారి అట్లా తూగొస్తుంది, వెంటనే సెకండ్లో మెలకు వచ్చేస్తుంది. ఏంటంటే నాకు అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, అప్పటి నుంచి నాకు ఒక భయం ఉండిపోయింది. కార్లో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నిద్రపోలేను. సో ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి టైం 8 అయింది. నేను రాగానే ఇంకా దీపారాధన చేశాను. లేట్ అయింది బట్ స్టిల్ చేశాను. ఇంకా చిద్వి ఈరోజు చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్ ఉంటుంది, ఇంకా అది మిస్ అయిపోయింది అనమాట. ఇంక అందుకే ఊరికే చెస్ ఆడుతున్నాడు. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం, అందుకే ఇంకా గుడికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటుంటాము. డిన్నర్కి దోసపిండి ఉంది, లక్కీగా నిన్న పొద్దున చేసిన పల్లీ చట్నీ కూడా ఉంది.
సో ఇంకా ఏం చేయనవసరం లేదు, దోశ వేసుకుంటే సరిపోతుందని ఇంకా దోశ వేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.